ఓం శుభంకర్యే నమః. మిథున రాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో ప్రతి పని యందు కూడా శ్రద్ధ ఎంత అవసరమో ఆ పనిని చేసే విధానము కూడా అంతే అవసరం. చాలా శ్రద్ధ, చాలా ఆసక్తి ఉంటుంది. కానీ కొన్ని పనులు మిథున రాశి వారికి ఎలా చేయాలో తెలియదు. సపోజ్ ఏదైనా వ్యాపారమే అనుకోండి, వ్యాపారం చేయాలని చాలా అపేక్ష ఉంటుంది. కానీ ఎవరితో మాట్లాడాలి, ఎలా దీన్ని డీల్ చేయాలి, ఎదుటవారు అడిగేటువంటి ప్రశ్నలకి మనం ఎలా సమాధానం చెప్పాలి అనేటువంటి విషయంలో చాలా వీక్ అయిపోతారు. కాబట్టి మీకు ఉన్నటువంటి శ్రద్ధని పెంచుకుంటూ అలాగే ఆ పనిని చేసే విధానం మీద మీ యొక్క మక్కువ ఆసక్తిని కూడా పెట్టాలి. అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విద్య అంటే చదువుకునేటువంటి విషయంలో కానీ ఏదైనా సరే ఒక ఇంటి విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ముఖ్యంగా మిథున రాశి వారు ఏ పని చేస్తున్నా ఆ పని గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. అది మీకు ఉపయుక్తమయ్యే పని అయితే, ఏదో పని చేస్తున్నారు కదండి తిండి గురించి తెలుసుకున్నానండి అని వెటకారం చేయకూడదు. ఉద్యోగము మన స్థిరత్వం, అభివృద్ధి పదంగా సీరియస్నెస్, జీవితంలో మనకి అభివృద్ధి కావాలి అనుకున్నటువంటి వారు తప్పనిసరిగా మీరు చేసేటువంటి వ్యాపారం గురించో ఉద్యోగము గురించో పై అధికారితో మీరు ఉండేటువంటి పద్ధతి గురించో తప్పనిసరిగా విషయాన్ని తెలుసుకోవాలి. వారితో మనం ఎలా మాట్లాడాలి, పూర్వం ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, మన నుంచి మన పై అధికారి ఏమి కోరుకుంటున్నారు, ఎటువంటి డెడికేషన్ని వారు కోరుతున్నారో చూసి దానికి అనుసంధానంగా వెళ్ళటము ఉత్తమం. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊరికినే ఏ సంబంధం ఉండదు కానీ బాగా చికాకు పడుతూ ఉంటారు. ఏమీ ఉండదు, ఎందుకో తెలియదు, కోపం రావటం, ఆవేశం రావటము, ఊరికినే పిల్లల మీద అరవటము, సమాజం మీద ఏదో దుమ్మెత్తిపోయటం, ఇటువంటి పనులను చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు అటువంటి ఆలోచనల నుంచి కూడా బయటికి రావడానికి చక్కటి మార్గాన్ని స్త్రీలకి కూడా చెప్తాము. ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత విద్యాభ్యాసాన్ని గురించి కొంత సమయాన్ని కేటాయించాలి. అలాగే ఆ యొక్క కేటాయించినటువంటి సమయం నుంచి కొంత మనస్సుని నిగ్రహం చేసుకునేటువంటి ధ్యానం మీద కూడా పెట్టాలి. విద్యాభ్యాసము చదువుకోవటము లేకపోతే మంచి మంచి విషయాలను తెలుసుకోవడం మంచిదే. కానీ ఇటువంటి సందర్భంలోనే మిథున రాశి విద్యార్థులకి చెడు స్నేహితులు కూడా పరిచయం అవుతారు. చెడు వ్యక్తులు కూడా తాహసపడటాన్ని మనం చూడవచ్చు. తస్మాత్ జాగ్రత్త అవశ్యం. లేని ఎడల అనవసరంగా న్యాయ వ్యవస్థతో పోరాడాల్సి వస్తుంది. విద్యార్థులు గతములో జరిగినటువంటి కొన్ని తప్పిదాలకి మీరు కారకులు అని చెప్పి మీ పైన ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపల్స్ కానీ మిమ్మల్ని మందలించేటువంటి అవకాశం కూడా క్షుణ్ణంగా గోచరిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువు పైన మాత్రమే శ్రద్ధని పెట్టి చదువుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలాగే అధికారులతో కొంత మాట్లాడేటప్పుడు వినయ విద్రుతలు చాలా అవసరం. అలాగే అహంకారాన్ని పక్కన పెట్టండి. నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, నేను ఇది చేస్తా అది చేస్తా. తప్పు చేసినప్పుడు ప్రతి వాడు చెప్పే మాట ఇది. ఒకడు నీకు తెలుసు అని చెప్పటం కంటే కూడా ఒకడికి నువ్వు తెలుసు అని అనుకోవటం మంచిది. తప్పు చేసినప్పుడు వాడి పేరో వీడి పేరో చెప్పి మనం తప్పించుకోవటం కంటే బలానా వ్యక్తి వీడు, బలానా మనిషికి తెలుసు, సో ఇతను తప్పు చెయ్యడు అని సమాజాన్ని నమ్మటం చాలా ముఖ్యం. చెడు అలవాట్లకు కానీ చెడు వ్యసనాలకు కానీ విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి. మిథున రాశి వారు దూరంగా ఉండకపోతే అనవసరంగా తగు మూల్యాన్ని మీరు చెల్లించుకోవాలి. మీ నుంచి మీ కుటుంబం కూడా దుఃఖం
పొందాల్సి వస్తుంది. ఈ యొక్క కుటుంబ వ్యవహారములో కనుక మనం చూసినట్లయితే మిథున రాశి జాతకులకి కొంత ఆనందపరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఆడపిల్లల విషయంలో మిథున రాశి వారు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ప్రశంసనీయంగా ఉంటుంది. శుభకార్యాలకి కుటుంబపరంగా మీరు హాజరవుతారు, విందు వినోదాలలో పాల్గొంటారు. ఒక శుభకార్యము మిథున రాశి వారి చేతుల మీదుగా జరగటాన్ని కూడా మనం ఈ యొక్క మార్చి నెలలో చూడవచ్చు. అలాగే ఈ మాసములో మిథున రాశి జాతకులకి ఎవరికైనా సరే పుట్టినరోజు కార్యక్రమం ఉంటే కనుక జన్మోత్సవం తప్పకుండా ఆ రోజున అన్నదానము చేయండి. గోవులకి గ్రాసాన్ని సమర్పణ చేయండి, అభివృద్ధి చెందుతారు. గోమాత యొక్క అనుగ్రహం ద్వారా కుటుంబంలో అంతర్గతముగా ఉన్నటువంటి కొన్ని శత్రువులు బయటికి పోతాయి. చాలామంది అత్తగారితో పడట్లేదండి, కోడలతో పడట్లేదండి, భర్త కుటుంబీకులతో పడట్లేదు, భర్త యొక్క అక్క చెల్లెళ్ళతో పడట్లేదు అని కొంత ఇబ్బందిగా ఉంటారు. అటువంటి వారు ఈ మాసములో మీ పుట్టినరోజు ఉంటే మార్చి నెలలో తప్పనిసరిగా ఆ రోజున గోవులకి సంపూర్ణంగా గ్రాసమైన ఇవ్వండి, లేకపోతే మంచిగా అన్నదానమైనా చేయండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలని ఈ యొక్క మిథున రాశి జాతకులు పొందుతారు. పౌర్ణమి తర్వాత ఆర్థికముగా చాలా లావాదేవీలు జరుగుతాయి. మీరు మధ్యవర్తిత్వాన్ని తీసుకుంటూ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ కొన్ని లావాదేవీలను కూడా నడుపుతారు. ఈ లావాదేవీ విషయాల్లో బ్యాంకుతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేనేడలా ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలని మిత్రులతో కానీ ఆప్తులతో కానీ పంచుకోకండి. వారితో మీరు పంచుకున్నట్లయితే హేళనైపోతారు. అలాగే మీ ఆర్థిక స్థితిగతులు కూడా ఈ యొక్క మాసాంతములో చాలా మెరుగుపడతాయి. తద్వారా స్థిరమైనటువంటి ఆస్తి కొనుగోలు వ్యవహారంలో మీరు ముందుంటారు. పౌర్ణమి తర్వాత కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి చాలా గొప్ప అవకాశములు లభిస్తూ ఉంటాయి. అవి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. తోబుట్టువతో సత్సంబంధాలను పెట్టుకోండి. ఊరికనే మీ ఆవిడ గారు కానీ మీరు కానీ మీ అమ్మగారు కానీ ఊరికనే మీ అక్క మీ చెల్లెలు వీళ్ళు బాగుంటే వాళ్ళు బాగున్నారు అని అనుకోవద్దు. మన చెల్లెలే కదండి, మన అక్కగారే కదా బాగుంది, ఆనందపడండి. మీకు ఎప్పుడైనా సరే ఆ యొక్క స్త్రీ యొక్క అనుగ్రహము మిథున రాశి వారి మీద ఉంటే మరింత అభివృద్ధి చెందుతారు. స్థిర ఆస్తుల యందు చక్కటి నిర్ణయాలను తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఉన్నత విద్యాభ్యాసం కోసమై విదేశాలకి వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారు సరైనటువంటి పత్రాలతో వెళితేనే ఉంటారు. అది నేను చెప్పక్కర్లేదు అనుకోండి, ట్రంప్ గారు అట్లాగో జాగ్రత్తగానే చూస్తారు మిమ్మల్ని. అయినప్పటికీ మీ ప్రయత్నంలో లోపం ఉంటే కనుక చాలా కష్టమైనటువంటి ఇబ్బందులు మీరు పడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యతగా ఉండండి. ఎక్కడా కూడా అభద్రతా భావాన్ని వ్యక్తపరచకండి. నువ్వు వచ్చావు కాబట్టి ఇలా జరిగింది, నువ్వు ఉన్నావు కాబట్టి ఇలా జరిగింది, ఇలాంటి పిచ్చి మాటలని మాట్లాడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. బాధ్యత గల వృత్తిలో ఉన్నటువంటి వారు ఎంతోమంది మిథున రాశిలో ఉంటారు. ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఉంటారు. తప్పు చేయడం సహజమైనప్పటికీ తప్పుని సరిదిద్దుకోవటం మాత్రం అసహజం. చాలామంది సరిదిద్దుకోరు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సరిదిద్దుకోండి, జీవితాలు బాగుంటాయి. మాసాంతంలో ఆర్థిక స్థితిగతులు చాలా చక్కటి అనుభవాన్ని మీకు ఇస్తాయి. అలాగే ఎలా నడుచుకోవాలో కూడా మీకు ఈ మాసాంతం లోపల చక్కగా అర్థమవుతుంది. ఈ మాసములో మీ నక్షత్రాల రోజున మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రములు ఆయా నక్షత్రాల రోజున అన్నదానం చేయండి, గోసేవన చేయండి. అలాగే ఆవు నెయ్యని మీరు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో దానంగా ఇవ్వండి. తద్వారా దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎన్నో కష్టాల నుంచి మిథున రాశి జాతకులు బయటపడతారు. మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు ఉంది. మన యొక్క శుభంకరి దేవాలయం మరియు పీఠంలో ఉదయం 4 గంటల నుంచే పంచకాలాల పాటు ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం,
భక్తుల యొక్క హస్తములతో వారే స్వయముగా గర్భాలయ ప్రవేశం చేసి అభిషేకం చేసుకునే విధానాన్ని కల్పించాం. ఉదయం 5 గంటల నుంచి ఈ అభిషేకాలు 5 నుంచి ప్రారంభమవుతాయి. రాత్రి 12 గంటల వరకు మధ్యలో రుద్రహోమము ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క పంచకాలాల పాటు ఎవరైతే గనక గౌరీ సమేత శ్రీరుద్రస్వామి వారి అభిషేకంలో ఈ యొక్క పంచకాలాలు పాల్గొంటారో అటువంటి వారికి గౌరీ శంకర రుద్రాక్షని ప్రసాదంగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం. మేము మొన్న నేపాల్ వెళ్ళినప్పుడు ఒరిజినల్ గౌరీ శంకర రుద్రాక్షలని కొన్ని తీసుకొచ్చాం. అవి శివరాత్రి రోజున ఎవరైతే కనుక పంచకాలాలు అభిషేకానికి నమోదు చేసుకుంటారో వారికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే సాయంకాలం జాగరణ సమయం తప్పనిసరిగా మనం జాగరణ చేయాలి. లింగోద్భవ కాలమైన తర్వాత ఈ యొక్క శివ కళ్యాణం ఘట్టం ఏదైతే ఉందో అది హరికథా గానామృతాన్ని మన దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దక్షయజ్ఞము శివపార్వతుల యొక్క హరికథ కార్యక్రమాన్ని మనము మన దేవాలయంలో ఏర్పాటు చేసుకుంటున్నాము. శ్రీ మోగిచెర్ల నాగమణి గారు వారు చక్కటి విద్వాంసురాలు. ఆవిడి చేత ఈ యొక్క రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు జాగరణ సమయంలో హరికథా గానామృతం చక్కగా అందరూ వైదిక కార్యక్రమాల్లో పాల్గొనండి. అదైన తర్వాత శివపార్వతుల కళ్యాణం కూడా మన దగ్గర ఉన్నది. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనండి. పంచకాలాల పాటు ఎవరైతే గనక రుద్రాభిషేకంలో పాల్గొంటున్నారో వారికి మాత్రమే ఈ యొక్క గౌరీ శంకర రుద్రాక్షని ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. మిగతా వారికి పంచముఖి రుద్రాక్షని ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. జై శుభంకరి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.